ప్రభువునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక నిరీక్షణకు ఆస్పదమైన, మన సంతోషానికి మూలమైన మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనం. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. ఇది చాలా వింతైన పాట. ఇది చాలా వింతైన బావి. ఇశ్రాయేలీయులు ఎడారిదారులు నడిచి వస్తున్నారు. కనుచూపు మేరలో వాళ్ళకెక్కడా నీళ్లు కనిపించట్లేదు. దాహంతో నోరు ఎండిపోతూ ఉంది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, ప్రజలందరినీ సమకూర్చు, నేను వాళ్ళకి నీళ్ళు ఇస్తాను. చుట్టూ ఇసుక తిన్నులు కనిపిస్తూ ఉన్నాయి. వాటి మీద నిలబడ్డారు ఆ ప్రజలందరూ. తమ కర్రలతో మలమల మాడిపోతున్న ఇసుకలో లోతుగా తవ్వుతూ పాట పాడారు. బావి ఉబుకుము, దానిని కీర్తించుడి అని తవ్వుతూ పాడుతూ త్రవ్వడం మొదలు పెడితే, వారు చూస్తూ ఉండగానే బుడబుడబుడమని శబ్దముతో నీళ్లు పైకి ఉబికి ఆ గుంటను నింపి పొర్లిపారాయి. వాళ్ళు ఎడారిలో నేలను త్రవ్వారు. అలా త్రవ్వుతూ భూగర్భంలో పరుగులుతున్న ప్రవాహం వరకు వెళ్ళారు. ఎంతో కాలంగా కంటికి కనిపించిన ఈ ప్రవాహాలను వారు చేరుకున్నారు. ఇది ఎంత మనోహరమైన దృశ్యం! ఆశీర్వాదపు ఓటలు మన జీవితపు ఎడారుల్లో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతున ప్రవహిస్తూ ఉంటాయట. మనము విశ్వాసంతో స్తుతికీర్తనలతో త్రవ్వుతూ వెళ్ళగలిగితే ఎండిన ఎడారుల్లో కూడా మన అవసరాలకు ఏమీ లోటు ఉండదు. ఈ ఓటలోని నీళ్లను వాళ్ళు ఎలా బయటికి తీశారు? స్తుతి పాటల ద్వారా. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాద ఓటలని మనం ఎలా తీయాలి? స్తుతి పాటల ద్వారా, విశ్వాస గీతాల ద్వారా. వారు అలాగే చేశారు. ఆ ఇసుకపై పాడారు. ఆ వాగ్దానాలని దుడ్డుకర్రలతో ఆ బావిని త్రవ్వారు. మన స్తుతికి ఎడారుల్లోని ఓటల్ని తెరిచే శక్తి ఉంది తెలుసా? సనుగుడైతే మన మీదకి తీర్పు తీసుకొస్తుంది. ఒక్కోసారి ప్రార్థన కూడా ఆశీర్వాదాల ఓటల్ని విప్పే శక్తిని కోల్పోతుంది. స్తుతి తప్ప దేవుని సంతోషపెట్టేది మరొకటి లేదు. కృతజ్ఞతలు చెప్పగలగడమే అన్నిటికంటే కఠినమైన విశ్వాస పరీక్ష. నువ్వు చాలినంతగా దేవుని స్తుతిస్తూ ఉన్నావా? అసంఖ్యాకంగా నీపై కురుస్తున్న కంటికి కనిపించే ఆశీర్వాదాలకై దేవునికి కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నావా? శ్రమల్లాగా కనిపిస్తూ వాస్తవానికి ఆశీర్వాదాలైన వాటికై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విశ్వాసం నీకుందా? నీకింకా అనుగ్రహించబడిన దీవెనల కోసం ముందుగానే స్తుతించడం నేర్చుకున్నావా? నేర్చుకో, స్తుతించు, హృదయపూర్వకంగా స్తుతించు. విడుదల కోసం వేచి ఉన్నట్లయితే, నా హృదయమా, ఎంతో కాలంగా నీ విడుదల నీ స్తుతి పాటల్లోనే వేచి ఉంది అనే సంగతి నీ హృదయంతో చెప్పుకో. నిట్టూర్పుకు విడుదల ఎంతో దూరంలో లేదు. కట్టిన నీ కాళ్ళ గలుసులు ఇట్టే విడిపోతాయి. విమోచన గీతాలతో ప్రభు నేను ముంచెత్తుతాడు. కావున ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ సమయమందు మన జీవితాల్లో ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుందాం. పెదవులతో మాత్రం కాదండి, నీ మనసారా స్తుతించడం నేర్చుకో. నీ హృదయపు అంతర్భాగంలో నుంచి ఆయన ఆరాధించడం నేర్చుకో. సజీవ యాగముగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించి నీ హృదయమంతటితో ప్రభుని స్తుతించడం నేర్చుకో. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి శ్రమ, ప్రతి కష్టం, ప్రతి కన్నీరు ఆశీర్వాదాలుగా, దీవెనలుగా మారిపోవడం నువ్వు చూస్తూ ఉంటావు. నీవు ఊహించలేవు అటువంటి కార్యాన్ని. ఆ కార్యం కొరకు మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా స్తుతించే హృదయాలని మనందరికీ ఇచ్చి, ఆ ప్రేరణతో ఆయనను స్తుతించగలిగే భాగ్యాన్ని, తండ్రిని ఆరాధించగలిగే ధన్యతను మనందరికీ ప్రసాదించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.